మనకి ఈరోజు గూడపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు మన ఈ కాలనీలో చాలా అందంగా మిన్నంటినాయి. ఎందుకంటే మన సమాజంలో మహిళలదే ముఖ్య పాత్ర. అలాంటి మహిళలు ఈరోజు ఎంతో సంతోషంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో శ్రమతో కూడిన ఇదంతా కూడా వేసి రంగవల్లిక రంగుల వెల్లువ చేసినందుకు గూడపల్లి గ్రామం తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. మరి మనకింత మంచి అవకాశాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్ గారు కూడా ఆయన సందేశాన్ని ఇమ్మని చెప్పేసి నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కొంచెం ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ఇది ఇది అయిపోతుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం, అప్పుడప్పుడు వస్తున్నాను, కలుసుకుందాం. అందరికీ సంక్రాంతి, ఇన్ని సంవత్సరాలు నేను చూసిన సంక్రాంతికి ఈ సంక్రాంతికి చాలా డిఫరెన్స్ ఉందండి. నా లైఫ్ లో, నా జీవితంలో ఇలాంటి సంక్రాంతి నేను ఎప్పుడూ జరుపుకోలేదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను వేరే డాన్స్ మాస్టర్ గా స్కూల్లో పిల్లలకి వాళ్ళకి చెప్పించేవాడిని. ఎన్నో ఏళ్ల కళ నాకు. 15 ఏళ్ళు 16 ఏళ్ల నుంచి నేను హీరో అవ్వాలనేది కళ. అది అవుతుందో లేదో తెలియదు, బట్ ఆ కళ కంటూనే ఉన్నాను. ఈ సంక్రాంతికి అది పూర్తి అయింది. అది మీ ముందు అయింది అనేది చాలా విశేషం. తర్వాత నాకు నా కుటుంబం అంటే నా మదర్ మాత్రమే, మా అమ్మ మాత్రమే. ఇంకెవరు నేను మా అమ్మ ఉంటాం. సో మీ అందరిలో నా మదర్ నేను చూసుకుంటున్నా. ఎందుకంటే నన్ను మా మదర్ అంది ఒక మాట, నువ్వు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నావు, అందరూ కలిసి ఉండాలి అంటున్నావు, బట్ నన్ను చూడ్డానికి నువ్వు రాలేదు, పండక్కి నువ్వే రాకపోవడం బాధగా ఉంది అన్నది. నేను చెప్పాను, మా నీలాగే చాలా మదర్లు అమ్మలు నాకు ఉన్నారు ఇక్కడ, అందరినీ కలుసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండగలను కానీ బట్ మిమ్మల్ని అందరూ చూడడం ఇది ఇలాంటి నేను చెప్పి వాళ్ళని సమాధానం జరిగింది. బట్ అదే వాళ్ళని మీ అందరిలో చూసుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇలా జరుగుతుందని నన్ను అనుకోలేదు నేను. ఏదో ముగ్గుల కాంపిటీషన్ అంటే ఏదో ఒక చిన్నదిగా ఉంటుంది, వచ్చేస్తుంది. బట్ మీరు మీరు పెట్టిన శ్రమ కానీ ఆ ఒక ఇంట్రెస్ట్ తో పాటు ఇక ఒక్కొక్కటి చూడండి, ఎంత ఎంత టైం పడుతుంది, ఎంత ఏదో చేసి వదిలేయచ్చు కదా. అది కాకుండా ప్రతి ఒక్కరూ మా సినిమా టైటిల్ ని వేసి మీ చేతులారా మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా 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 థ్యాంక్స్ అమ్మా, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యంగా చెప్పాలంటే మా సుందర బ్రహ్మయ్య గారు, ఎక్కడి నుంచో ఏంజల్ అంటారు కదా, ఏదో కష్టాల్లో ఉన్న వాళ్ళకి వచ్చి దేవుడు అంటుకుంటారు అంటే అంటారు కదా, అలా అలా మా టీం ని, మా సినిమా టీం ని వీళ్ళు అందుకున్నారు. ఏ జన్మలో ఏ రుణపడినారో ఏంటో తెలియదు, మేము ఇలా కలుసుకున్నాం. నా జీవితం ఉన్నదాకా మీ సహాయం ఎప్పుడు మర్చిపోలేను సార్. మా టీం తరఫున పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదైపోయింది. ఈ సినిమా ద్వారా మేము చెప్పబోయే ఒక విషయం ఉందండి. ఆ విషయంను అనుకోకుండా వీళ్ళు మాకు చేసి పెట్టారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ మన కుటుంబ సభ్యులే, ఎవరు బయట వాళ్ళు కాదు అని చెప్పి వీళ్ళ ఒక మనస్తత్వం అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళని చూసి నేర్చుకోవడం చాలా ఉంది అని అనిపించింది. వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది, బట్ నేను అది చెప్పి దాన్ని ముగించాలని అనుకోవట్లేదు. నా మనసులో కొన్ని విషయాలు నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, వినయ్ గురించి. అతని పేరుకి అతనికి చాలా పొందుతుందండి. అంత వినయంగా అతను ఎంతో ఉన్నా ఏం లేకున్నా నిన్నటినిచ్చి మాతోనే ఉన్నాడు. ఏదో కొత్త కుర్రాడు వచ్చి మాతో జాయిన్ అని అనిపించలేదండి. ఇన్ని సంవత్సరాలు మాతో పనిచేసి మాతోనే ఉన్న అంకిత్ గాని, మా టీం సభ్యులు రోహిత్ గాని ఎలా ఉన్నారో దాంట్లో ఒకటిగా కలిసిపోయాడు. నేను మనస్ఫూర్తిగా ఫ్యూచర్ లో ఇతను కూడా హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అది మన ఊరు నుంచి వస్తే బాగుంటది. తర్వాత నేను అప్పుడే చెప్పినట్టు ఈ రోడ్డు, ఈ స్టార్ట్ నుంచి ఆ ఎండ్ దాకా ఈ కాలనీలో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారో అంత పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి పండుగ రోజున.
తర్వాత అందరూ ఎవరెవరు ముగ్గులు వేశారో మీ అందరికి సాష్టాంగ నమస్కారం అండి. ఎవరు గెలిచారో ఎవరు కోల్పోయారో అది తెలీదు. బట్ మీరందరూ నాకు మా మా మదర్ ని, మా తల్లిని ఎప్పుడు నేను ఓడనివ్వను. అలాగా సారీ, మీరందరూ విన్నర్సే, నాకు అందరూ విజేతలే. ఒక రోజు వస్తుంది, అందరు ఎవరెవరు ముగ్గులేసారో నా నెక్స్ట్ సినిమాకి ఎవరెవరు ముగ్గులేస్తారో అందరికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానండి. ఆ 100 మంది అయినా కానీ 1000 మంది అయినా కానీ డబ్బులతో పోల్చట్లేదు, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అందరూ విన్నర్సే. మా సినిమాని ఇంత దాకా మీరు ఆదరించడం, మీ సపోర్టు, మీ ప్రేమ ఇవ్వడం వల్ల చాలా ఆనందమైందండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాము. ఆ కష్టాలు మీతో చెప్పుకోవాలని అనుకోలేదు. బట్ ఆ కష్టాలకి ఈ రోజు ఒక ప్రతిఫలం దొరికినట్టు మీరందరూ నాకు దొరికారండి. సహకుటుంబానం ద్వారా మీ ఇంటి సభ్యుగా ఒకరిగా రావాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి నా మీద, నా టీం మీద ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మళ్ళీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరేమనుకున్నారో దానికి మించి దేవుడు మీకు అన్ని ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎప్పుడు. ప్రొడ్యూసర్ మహాదేవ్ గౌడ్ గారు ఇలాంటి కార్యక్రమం మేము ప్రారంభిస్తున్నాం అనగానే ఎలాంటి నో చెప్పకుండా ఇమీడియట్ గా చేయమని చెప్పని ఓకే చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన అంటే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణమైన సుందర్ బ్రహ్మయ్య గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పరిస్థితుల్లోని కూడా వాళ్ళని వీళ్ళని కాదు, మీకు నచ్చిన ముగ్గుల్ని ఎంపిక చేయమని చెప్పాను నన్ను. అయితే అందరూ విజేతలు కాలేరు అలా అని చెప్పేసి అందరూ ఏమీ కాదని కాదు, కానీ ఇక్కడ విజేతలను ప్రకటిస్తున్నాను. ఆ విజేతలు ఒక్కరుగా వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. థర్టీ వన్ అండి. (44) ఎస్ సూర్యకుమారి. 44 ఎస్ సూర్యకుమారి థర్డ్ ప్రైజ్ విజేత. ఇలా నుంచి చూడు. థర్డ్ ప్రైజ్ కే పూర్ణిమ. 28 కే పూర్ణిమ. చప్పట్లు. కే లక్ష్మి 7. కే లక్ష్మి 7 థర్డ్ ప్రైజ్. కొద్దిగా కే దుర్గా భవాని థర్డ్ ప్రైజ్ 8 నెంబర్. ఐవి దుర్గాలక్ష్మి. సెకండ్ ప్రైజ్ సుధా అండ్ సునీత.
సుధా అండ్ సునీత. అమ్మ శుభా వెళ్ళండి అమ్మ రండి. మీరు ఇలా వచ్చాము ఇలా వచ్చి ఫైనల్ గా మరి మనం అందరం కూడా ఫస్ట్ ప్రైజ్ వెయిట్ చేస్తున్నాం. అందరికి కూడా ఆసక్తిగా ఉంది. ఈ ఆసక్తిలో ఫస్ట్ ప్రైజ్ విజేత దివ్య. ఫస్ట్ దివ్య. ఇదేనా? ఇదే ఫస్ట్ ప్రైజ్ కి ఫస్ట్ రండి హీరో గారు మీరు పట్టుకోండి. అలా కంగ్రాచులేషన్స్. బాగా జరగాలి. దీంట్లో మిగిలిన అందరికి స్వీట్లు ఇచ్చేది బాగుంటుంది. తెలియస్తుంది. ఇంకోసారి 1 2 3. ఇంకోసారి 1 2 3. ఇంకోసారి 1 2 3 4 5 సూపర్.